అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ చేసినటువంటి కేసులో ఇప్పుడు సంచలనమైనటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని లక్షల కేజీలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యిని వాడినట్లుగా ఇప్పుడు ఒక నివేదిక బయటకు వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యి, ఆ నెయ్యిని కల్తీ చేసినటువంటి ఈ కేసు వ్యవహారంలో కొన్ని సంచలనమైనటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని లక్షల కేజీలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ముందు విశ్లేషణ తర్వాత అండి, ఇలాంటి కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు, ప్రజల చేత తినిపించినందుకు వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, అతను ఎవరు భూమన కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని ఏం చెయ్యాలి? ప్రజల్ని అడగాలి తీర్పు. మీకు సౌదీ అరేబియాలో లాగా అలాంటి తీర్పులు ఇవ్వాలా? అసలు వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారా? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. మనకి తలుచుకుంటేనే కడుపులోంచి తిప్పేస్తుంది. ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా తినే ఒక శ్రీవారి లడ్డు అనేది ఈరోజు ఈ రకంగా వాళ్ళు 98.17 లక్షల కిలోల నెయ్యి, కల్తీ నెయ్యి వాడారు వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో. ఈ భోలేబాబా డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, మాల్గంగా డైరీ కావచ్చు, మొత్తం 4 డైరీలండి. 137 పాయింట్ ఎంతో అన్ని కోట్లు వాళ్ళు తినేశారు దీని ద్వారా. ఆశిష్ అగర్వాల్ అనే అతను ఈ భోలేబాబా ద్వారా దొంగ లెక్కలన్నీ తయారు చేసి, మీకు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే కనుక అయితే 4 కంటైనర్లు వాళ్ళు నెయ్యి ఇక్కడ ఆనంద్లో వాళ్ళు టెస్ట్ చేయించి ఆనందో మైసూర్లోనూ మనకు తెలియదు, టెస్ట్ చేయించి మేము మైసూర్ పంపించాము, టెస్ట్ చేసాము, వెనక్కి పంపించేసాం అన్నారు కదా. వెనక్కి పంపించినట్టే పంపించి వాళ్ళు మళ్ళా అంటే వైష్ణవి డైరీకి సంబంధించిన పంపించి భోలేబాబా ద్వారా మళ్ళీ అదే నెయ్యిని, అదే నెయ్యి అంటే నెయ్యి కాదు, పామాయిల్ని వాళ్ళు మళ్ళీ లోపలికి పంపించారు. అంటే మీకు అర్థమైంది కదా, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా వాళ్ళు చాలా పకడ్బందీగా చేశారు. మీరు చూసుకుంటే ఆశ్చర్యపోతారండి. అసలు మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, తర్వాత 57.56 లక్షల కిలోల పామాయిలు, తర్వాత పామ్ కెర్నాయిల్ అండి, పామ్ స్టెరిన్, ఇలాంటి రసాయనాలు వినియోగించారట. అంటే మరి ప్రజలు ఏమైపోవాలి? ఒక కల్తీ మద్యానికి ఎలా స్పిరిట్ ఇష్టానికి వాడారో ఇక్కడ పామ్ కర్న్ అనేది వాడారు వీళ్ళు. పామ్ కెర్నాయిల్, పామ్ స్టెరిన్ ఏంటో మరి. సో వీళ్ళు ఏం చేశారంటే ఆనంద్లోని NDDB కాప్ నెయ్యిని మరోసారి ఏడాది మార్చి 27న వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కల్తీని ధృవీకరించారట. మొత్తం కల్తీ నెయ్యిలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పున్నబాకలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా భోలేబాబా కంపెనీ పంపింది. మీకు అర్థమైందా? అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పెద్ద రూట్ మ్యాప్ వేసుకుని వీళ్ళు ఇన్ని రకాలుగా చేశారు. అయితే ఈ రికార్డ్స్ అంతా ఇందాక నేను చెప్పినట్టు భోలేబాబా నకిలీ రికార్డ్స్ తయారు చేసినట్లు కూడా సిట్టు గుర్తించిందండి. సో మిగతా కల్తీ నెయ్యి ఏమైందండి అని మీరు అడగచ్చు. AR డైరీ, మాల్గంగా, భోలేబాబా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించాయంట. సో మొత్తం కల్తీ నెయ్యి సరఫరా ద్వారా భోలేబాబా డైరీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్ 251.53 కోట్లు వాళ్ళు కల్తీ ద్వారా సంపాదించారటండి. మరి వీళ్ళని ఏం చేయాలి సార్? 250 కోట్ల రూపాయలు కల్తీ నెయ్యి ద్వారా తర్వాత ఇంకా మీరు వినండి, అప్పుడే ఉంది
తర్వాత ఈ నెల 7న అరెస్ట్ అయిన ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ ఏం చెప్తున్నారంటే, అజయ్ కుమార్ సుగంధ్, పేరు కూడా చాలా బాగుంది, సుగంధం, కానీ కల్తీ నెయ్యి. రిమాండ్ రిపోర్ట్లో ఈ రకంగా ఉందిట. ఇతను నెయ్యి కల్తీకి అవసరమైన రసాయనాలను, తర్వాత పొమిల్ విపంజైల్ డైరెక్టర్లుగా ఉన్న హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ అండి, పేరు బాగుంది కదా, అన్ని పేర్లు సూపర్గా ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ హర్ష్ ట్రేడింగ్ కంపెనీలకు పంపారని విచారణలో వెల్లడైంది. తద్వారా ఈయనకి 7.94 కోట్లు ముట్టాయిటండి. సో మొత్తానికి ఏఆర్ డైరీ ద్వారా మీరు మొత్తం 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యిని ఒకసారి వెనక్కి పంపగా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భోలేబాబా రంగంలోకి దిగి వాటిని తిరిగి శ్రీ వైష్ణవి డైరీ పేరుతో సరఫరా చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అనుమతించింది అని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ కేసులో ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉద్యోగులు A9 A10గా ఉన్నారట. మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్ వీళ్ళందరినీ? ఏం చెయ్యాలి? ఇంతంత మంచి మంచి పేర్లు పెట్టుకుని, ఫ్రెష్ ఫుడ్స్ ఒకళ్ళు పేర్లోనే సుగంధాన్ని పెట్టుకుని దుర్గంధమైన పనులు చేసి, కల్తీ నెయ్యి పేరుతో పామాయిలు, అదేంటో మరి స్పిరిట్ కాదు, దాన్ని ఏమంటారు మీరు, ఒక రసాయనం. అంటే ఇప్పుడు ప్రజలకు ఏదైనా రోగాలు వచ్చుంటే దానికి కారణం వీళ్ళేగా. అంటే దేవుడి దగ్గర వీళ్ళు ఇలా చేయగలిగారంటే 251 కోట్లు వీళ్ళకి, 132 కోట్లు వాళ్ళకి వెళ్ళిందంటే మీకు జగన్మోహన్ రెడ్డికి ఎంత వెళ్ళింది, తర్వాత సుబ్బారెడ్డికి ఎంత వెళ్ళింది, భూమన కరుణాకర్ రెడ్డికి ఎంత వెళ్ళింది. మరి నిన్న కూడా అంబటి రాంబాబు మొన్నేమో భోజనం సూపర్గా ఉంది అని ఒక, మీకు తెలుసు, ఎక్స్లో పెడితే పోస్టు, నిన్న మళ్ళీ దాన్ని నేను అలా అనలేదు, నా మాటలు వక్రీకరించారంటూ మళ్ళీ కల్తీన ఈ విషయం తీసుకొచ్చాడు. ఇప్పుడు మాట్లాడమనండి ఇవాళ. ఇప్పుడు దీనికి ఎలాంటి చట్టాలు కావాలి? ఇన్ని సంవత్సరాలు ఇలా పొడిగిస్తూ ఈ కేసులు, దేవుడికి సంబంధించిన అంశాలు కూడా మీరు ఇన్ని సంవత్సరాలు పొడిగించాలా? 16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలు ఏమంటున్నారంటే ఎక్కడికక్కడ టక్కా చేసేసి మీరు వెంటనే చర్యలు తీసుకునేలాగా ఉండాలి తప్ప, దేవుడికి సంబంధించిన అంశాలు ఏవైనా సరే, లేదా దేవుడితో ఆటలాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు విచారణ అక్కర్లా, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంతే. చాలా అన్యాయం అండి ఇది. ఇవాళ మరి వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళు తెరిచి వీళ్ళకి బుద్ధి చెప్పాలని మాత్రం మనం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.